మన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకి వర్కౌట్ అవ్వక లాస్ రావచ్చు. ఓకే, ఎందుకంటే 90% ఆఫ్ ద టైం మన స్ట్రాటజీస్, మన టాలెంట్ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ ఒక 10% మాత్రం లక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆ లక్ అనేది కూడా మనం కొంచెం టైమింగ్ ప్రకారం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టైంకి మనం క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాం, ఏ ఆడియన్స్ కి రీచ్ అవుతున్నాం, ఏ డివైజెస్ ద్వారా రీచ్ అవుతున్నాం, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మనం యాడ్స్ రన్ చేసినంత మాత్రం మనం సక్సెస్ అవ్వాలని లేదు. సో ఏ టైంలో చేస్తాం, మన కాంపిటేటర్స్ ఎలా ఉన్నాయి, చుట్టూ కొన్ని వందల కొద్ది ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకు సహకరించాల్సి ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఓన్లీ స్కిల్ ఒకటే కాదు, సమ్ టైమ్స్ డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, అసలు ఎంటైర్ లైఫ్ లోనే మన స్కిల్ తో పాటుగా ఒక 10% లక్ అనేది కూడా కలిసి రావాల్సి ఉంటుంది. బట్ ఆ 90% ఏదైతే ఉందో అది మన చేతిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన టాలెంట్ ని, ఆ 90% షేర్ ఏదైతే ఉందో అది మనం ఇంప్లిమెంట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కాబట్టి ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాం అనుకుంటే గుర్తుపెట్టుకోవాల్సిన పేరు అవినాష్ కట్ట అండ్ జాయిన్ అవ్వాల్సింది కట్ట.com.